25 మంది మంత్రులు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు అందరూ కూడా సెక్రటేరియట్కు చేరుకున్నారు. ఆయన సీట్లో కూర్చోబోతున్నారు. చంద్రబాబు అమరావతిలో ఆయన స్థానంలో అమరావతిలో ఆయన ఛాంబర్లో సీట్లో కూర్చుంటున్నారు. చంద్రబాబు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఆయన స్థానంలో కూర్చున్నారు. నేమ్ బోర్డును కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. బ్లాక్ ప్లేట్ పై గోల్డెన్ కలర్ లో ఆయన పేరును రాసి ఉన్న నేమ్ బోర్డును కూడా మనం చూస్తూ ఉన్నాం. ఫైల్స్ ను తీసుకొచ్చి ఆయన టేబుల్ పై పెడుతున్నారు. చంద్రబాబు తొలి సంతకాన్ని మెగా డిఎస్సి పై చేయబోతున్నారు. ఈరోజు 5 ఫైల్స్ పై సంతకాలు చేయబోతున్నారు చంద్రబాబు. సమయం ఆసన్నమైంది. చంద్రబాబు తొలి దస్త్రంపై సంతకం చేయబోతున్నారు. మెగా డిఎస్సి పై ఆయన తొలి సంతకాన్ని చేయబోతున్నారు. ఆయన వెనకే మనకి మంత్రులు కూడా కనిపిస్తున్నారు. తొలి సంతకాన్ని చంద్రబాబు చేశారే. సమయమైంది. నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకాన్ని ముఖ్యమంత్రిగా మెగా డిఎస్సి పై సంతకం చేశారు. ఆ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిన్న చంద్రబాబు తిరుమల వెళ్ళారు. ఆ తర్వాత ఈరోజు తిరిగి వచ్చాక అమరావతికి ఆయన ర్యాలీగా అమరావతికి చేరుకున్నారు. మనకి బ్లాక్ కలర్ నేమ్ ప్లేట్ పై గోల్డెన్ కలర్లో నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ రాసిన నేమ్ బోర్డు మనకి కనిపిస్తోంది. ఆయన తొలి సంతకం చేసిన తర్వాత నవ్వుతూ మీడియాకు కనిపిస్తూ ఉన్నారు. రెండో ఫైల్ పై ఆయన సంతకం చేస్తున్నారు. మొత్తం 5 ఫైల్స్ పై ఈరోజు నారా చంద్రబాబు నాయుడు సంతకం చేస్తూ ఉన్నారు. 2014లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అక్కడ కూర్చొని ముఖ్యమంత్రిగా సంతకం చేశారు. మళ్ళీ ఇప్పుడు అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరణ చేస్తున్నారు. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఈరోజు 5 ఫైల్స్ పై సంతకాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మొదటి ఫైల్ మెగా డిఎస్సి పై చేశారు. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి మరో ఫైల్ పై సంతకం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం చేస్తున్నారు చంద్రబాబు. మంత్రులంతా కూడా ఆయన వెనుకే నిలబడి ఉన్నారు. అధికారులతో మాట్లాడుతున్నారు. అక్కడ ఏర్పాట్ల గురించి సంబంధిత అధికారులు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఫైల్స్ పై సంతకం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చిరునవ్వులు చిందిస్తూ ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నిన్న. ఈరోజు కొన్ని ముఖ్యమైన ఫైల్స్ పై ఆయన సంతకాలు చేస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామికి పూజలు చేశారు. ఆయన ఛాంబర్కు చేరుకోగానే వెంకటేశ్వర స్వామికి నమస్కరించి కొబ్బరికాయ కొట్టి హారతులు అందుకొని తొలి ఫైల్ మెగా డిఎస్సి పై సంతకాలు చేశారు. అక్కడ ఉన్న కొంతమందితో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. వెనకే మనకి మంత్రులు కనిపిస్తున్నారు. బోండా ఉమా, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు. అధికారులు కూడా అక్కడికి చేరుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి ఫైల్స్ పై సంతకం చేయడానికి సరిగ్గా వేద పండితులు పెట్టిన ముహూర్తానికే ఆయన సీట్లో కూర్చొని ఫైల్స్ పై సంతకాలు చేశారు. మంత్రులు, మాజీ మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పనిచేస్తున్న వారు కూడా అక్కడికి చేరుకున్నారు. టీడీపీ నేతలంతా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కూడా సెక్రటేరియట్కి వచ్చారు. సచివాలయం ఇప్పుడు అమరావతిలో సచివాలయం కలకలలాడుతోంది చంద్రబాబు నాయుడు రాకతో అంటూ టీడీపీ నేతలు చెబుతూ ఉన్నారు. కొంతమంది లబ్ధిదారులు కూడా అక్కడికి చేరుకున్నారు. లబ్ధిదారుల పెన్షన్కి సంబంధించిన ఫైల్పై కూడా సంతకం చేస్తూ ఉన్నారు. ఆధార్ కార్డులు తీసుకొని కొంతమంది లబ్ధిదారులు కూడా అక్కడికి చేరుకున్నారు. లబ్ధిదారులతో చంద్రబాబు మాట్లాడుతున్నారు.
మెగా డిఎస్సిపై ఆయన తొలి సంతకం చేశారు. పెన్షన్లకు సంబంధించి